హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటం వల్ల 2 డేస్ నుంచి వర్షాలు కురవటం వల్ల ఈ విధంగా వరద నీరు అనేది మరి సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ప్లేసెస్లోకి ఇలా రావడం జరిగింది. ఈ పచ్చని చెట్లకు నీరే జీవాధారం. చెట్లు చిగురించాలంటే నీళ్ళు అనేవి తప్పనిసరిగా అవసరం. ప్రకృతి పరవశించాలంటే పచ్చని చెట్లు అనేవి తప్పనిసరిగా ఉండాలి. నిర్జీవంగా ఉన్నటువంటి చెట్లు ఈ వర్షంతో చిగురిస్తున్నాయి. ఈ పచ్చని చెట్లే ప్రకృతికి అందం. నేచర్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. నేచర్లో స్వచ్ఛమైనటువంటి గాలి వీస్తుంది. నిష్కల్మషమైనటువంటి మనసుతో చెట్లు చిగురిస్తూ నవ్వుతూ ఉంటాయి. హైదరాబాదులో చెరువులు మొత్తం కబ్జా చేశారని చెప్పేసి హైడ్రా అనేది తీసుకువచ్చి వాటిని అంటే ఎక్కడైతే కబ్జా గురైనాయో ఆ చెరువులను కొంచెం రక్షించే ప్రయత్నం అనేది కొంత జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి చెరువులు ఉండటం వల్ల వరద నీరు అనేది వేస్ట్ నీరు అనేది చెరువులో స్టోరేజ్ అవుతుంటాయి. కాబట్టి వర్షాలు కూడా తగినట్లుగా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. చెరువులో నీళ్ళు ఉండటం వల్ల ఇంకిపోవటం వల్ల భూమిలో మరి నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను కూడా కబ్జా చేసినటువంటి కబ్జా రాయుళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని తెలుసుకొని కబ్జాకి గురైనటువంటి ప్రాంతాలని కొన్నైనా రక్షించారని చెప్పేసి మనం భావిద్దాం. ఏదైనా కొంచెం మార్పు అనేది ముఖ్యం. అలాంటి కబ్జా చేసి ఖాళీ ప్లేసుల్ని మరి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.